మంచి పిల్లల నేరుగానే వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ దయచేసి వాక్యం పైన దృష్టిని కేంద్రీకరించాలని, చెప్పబడిన మాటలు గ్రంథం వల్ల ఉన్నాయో లేవో అని పరిశీలించే వారు అందరూ ఉన్నారంటే కోరుకుంటున్నాం. నేరుగానే అంశంలోకి వెళ్తున్నా. మనకి బైబిల్ గ్రంథం ముందు రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు క్రొత్త నిబంధనకి ఛాయగా ఉంచాడు. క్రొత్త నిబంధనకి పాత నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు, ఆచారాలు క్రొత్త నిబంధనకి ఛాయగా ఉన్నాయి. అయితే ఇశ్రాయేల్ సమాజం అంతా ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ సమాజం అంతా ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ సమాజాన్ని దేవుడు ప్రత్యేకంగా పిలిచి ఆ ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చిన బిరుదు ఏమంటే, మీరు నా స్వకీయ సంపాద్యమైన జనాంగం, నేను పరిశుద్ధుల కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఒక ప్రత్యేకమైన ఓదను కల్పించారు ఇశ్రాయేల్ ప్రజలకు ఆనాటి కాలంలో దేవుడు. అర్థమవుతుంది. ఇశ్రాయేల్ సమాజం ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి, స్వతంత్ర దేశానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడికి ఎలా విధేయత బ్రతకాలో, ఎలా ఉండాలో అని చెబుతూ అనేకమైన ఆజ్ఞలు, కట్టడాలు దేవుడు అనుగ్రహించాడు. అయితే మనిషి యొక్క పాపాన్ని కడుక్కోవడానికి, మనిషి యొక్క పతనాన్ని కడుక్కోవడానికి, మనిషి యొక్క పాపపు స్థితిని తుడిసి వేసుకోవడానికి దేవుడు పాత నిబంధనలో కొన్ని బలులను ఏర్పరచడం జరిగింది. అర్థమవుతుంది ప్రియులారా? దేవుడు పాపాన్ని కడగడానికి పాత నిబంధనలో కొన్ని బలులు ఏర్పరచాడు. ఎక్కడ ఏర్పరచాడంటే, మోషే గారిని సీయోను కొండ మీదకి పిలిచి ఇశ్రాయేల్ ప్రజలతో ఇలా చెప్పు అని వారి పాపాలను కడుక్కోవడానికి 5 రకాలమైన బలుల్ని దేవుడు తెలియజేశాడు. 5 రకాలమైన బలుల పేరు చెప్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొదటిగా దహన బలి, రెండవదిగా నైవేద్యము, మూడవదిగా సమాధాన బలి, నాలుగవదిగా పాప పరిహార్థమైన బలి, ఐదవదిగా అపరాధ పాప పరిహార్థమైన బలి. మరొకసారి 5 బలులు: దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహార్థమైన బలి, అపరాధ పాప పరిహార్థమైన బలి. దేవుని కృప వలన దహన బలి గురించి వేరే చోట మాట్లాడాను, నైవేద్యం గురించి వేరే చోట మాట్లాడాను, సమాధాన బలి గురించి మీ ఊళ్ళో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. సమాధాన బలి అంటే ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కోరుకునేది ఏంటంటే సమాధానం. అది కుటుంబపరమైన సమాధానం, సహోదరపరమైన సమాధానం, స్నేహితులపరమైన సమాధానం, లోకపరమైన సమాధానం. అనేక విధాలుగా మనిషి కోరుకునేది అంటే సమాధానం. మరి ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తున్నా, ఒక సహోదరులు ఇరువురు గొడవ పడ్డారనుకోండి, ఆ గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళి కోర్టు వరకు తీసుకెళ్లారనుకోండి. అప్పుడు కోర్టు గారు జడ్జిలు వాయిదా వేస్తూ మీ కేసును అలాగే పొడిగించాడు అనుకోండి. అప్పుడు మనం ఒక మాటకి విరక్తి ఏం చేస్తున్నాం, రాజీ పడడానికి ఒప్పుకుంటాం. ఏదో నీవైనా చూడుకో, నేనైనా చూడుకుంటే ఇద్దరు ఏం చేస్తాం, రాజీకి, సమాధానానికి ఒప్పందం చేసుకుంటాం. సరే, ఇదేమి ఇంతవరకు గొడవ అయిపోయింది, ఇక్కడ నుంచి అయినా బాగుందాం, ఇంతవరకు నీ తీసుకుని నాకు తీసుకొని ఒక సమాధాన స్థితికి వస్తున్నాం. అవునా? అంటే జీవితంలో మనిషికి ప్రతి విషయంలో, భార్య భర్తల విషయంలో కోరుకునేది సమాధానమే, సహోదరు మధ్య కోరుకునేది సమాధానమే, కుటుంబ పరంగా కోరుకునేది సమాధానమే, ఏ విషయాలైనా కూడా కోరుకునేది సమాధానం. అయితే దేవుడు కూడా మనిషితో సమాధానం కలిగి ఉండాలని దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన పోలిక చొప్పున సృష్టించుకున్నాడు. ఆ స్వరూపంలో పోలిక చొప్పున సృష్టించుకున్నప్పుడు ఆ ఏదైనా తోట అనే వనములో వారిని ఆదాము మరియు హవ్వలను ఆ తోటలో ఉంచాడు. ప్రతి సల్లపుట్టున దేవుడు వారితో వచ్చి నేరుగానే మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ప్రతి చల్లపుట్టున వారితో వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒకనొక సందర్భంలో దేవుడు ఆ ఇరువురికి ఏం ఆజ్ఞ చేశాడంటే, మీరు తోట మొత్తం తిని ఏది కంటే కనపడదు అది తినండి, మీకు ఇబ్బంది ఏం లేదు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలం మాత్రం మీరు తినవద్దని ఒకే ఒక్క ఆజ్ఞను దేవుడు ఇరువురికి ఇచ్చాడు.
అయితే ఆ ఇరువురు ఏం చేశారు అని అంటే ఆ తోటలో ఉన్న ప్రతి ఫలంలో తింటూ ఒకనొక సందర్భంలో అపవాది చేత ప్రేరేపింపబడి తోటల మధ్యలో ఉన్న చెట్టు ఫలంలో తిన్నారు. తినేసరికి ఏమైందంటే ప్రతి చెల్లపూడును వచ్చి దేవుడు వారితో సంభాషణ మాట్లాడుతున్న ఆ స్థితిని వారు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారంటే ప్రతి చెల్లపూడును వచ్చి సమాధానంగా ఆదాము గారితో అవ్వ గారితో దేవుడు మాట్లాడేవాడు. అయితే దేవుడు ఒక సాయంత్రం సమయం వచ్చినప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వస్తాడని మన సమయం అయిపోయిందని వారు వెళ్ళి చెట్టు చాటును దాక్కున్నారు. ఆ చెట్టు చాటు దాక్కున్నప్పుడు దేవుడు అంటాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అంటాడు. ఆదాము గారు ఏమంటే నేను దిగంబరనై ఉన్నాను, చెట్టు చాటున దాక్కుని ఉన్నాను అంటే వారు ఏం చేశారో దేవుడి స్వరూపాన్ని దేవుడి పోలికని ఏం చేశారంటే పోగొట్టుకుని పాపం వల్ల పోగొట్టుకుని ఏం చేశారంట దిగంబరులుగా మారిపోయారు. పాపం వల్ల ఏం పోతుందంటే దేవుడి స్వరూపం, దేవుడి సొగసు, దేవుడి పోలిక పోతుంది. అయితే ఆ పాపం చేసినప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు కనుక పాపం అంటే దేవుడికి అసహ్యం అర్థమవుతుంది కదా. ఈ పాపం అంటే అసహ్యపడుతున్న ఈ పరిశుద్ధుడైన దేవుడికి పాపం చేస్తున్న ఈ మానవ సమాజానికి ఒక వైరాన్ని కలుగజేస్తారు, ఒక వైరాన్ని ఏర్పడుతుంది. ఆ వైరాన్ని ఏర్పరిచినప్పుడు మీరు నా మాటను ఉల్లంఘించారు, నా ఆజ్ఞను అతిక్రమించారు కనుక మీరు నేను సిద్ధపరిచిన మీ కొరకు సిద్ధపరిచిన ఏ దేవుని తోటలో ఉండకుండా మిమ్మల్ని గెంటేస్తారని తోట నుంచి వాళ్ళని వెలివేస్తారు. అప్పటి నుంచి దేవుడికి యథావిధిగా మానవులు పాపం చేస్తున్నారు, దేవుడితో సమాధానం పడలేకపోతున్నారు. మానవులు పాపం చేస్తున్నారు, దేవుడితో సమాధానం పడలేకపోతున్నారు. ఇలా కాలం గడుపుతూ దేవుడితో మానవులు ఎలా అయిపోయారంటే ఆరోగ్యానికి వచ్చేసరికి నరులు చేసుకున్న దేవుడు సంతాపం స్థితి వరకు మానవులు చేరు. ఈ ఇశ్రాయేలు సమాజాన్ని దేవుడు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు కోరుకున్నది అంటే మీరు ప్రత్యేకింపబడిన జనాంగం, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధతను కోరుకోవడానికి లేక ఆ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఇశ్రాయేలుకు 5 రకాలమైన బలులు కోరినప్పుడు 5 రకాలమైన ఈ బలుల్లో 3వ రకమైనదే సమాధాన బలి. ఎందుకు సమాధాన బలి చేయాలంటే మనిషి పాపం చేస్తూ దేవుడికి మనిషికి ఎడబాటు కలుగుతుంది కనుక ఆ మనిషి తరపున ఆ మనిషికి ప్రత్యేకంగా ఒక పశువునో జంతువునో కోడినో మేకనో దూడనో బలి చేసి నా నిమిత్తము ఇది వధింపబడుతుంది, నాకు ప్రత్యేకంగా ఇది వధింపబడుతుంది, నా పాపాలన్నీ దీని మీద మోపుతానని చేతి నుంచి దాన్ని దహన బలిగా లేక సమాధానంగా అనిపించినప్పుడు అప్పుడు దేవుడు ఆ సంవత్సరమంతా చేసిన పాపాలను తుడిచివేసి వారితో సమాధానం పడడానికి ఇష్టపడతారు. అయితే ఈ సమాధాన బలిలో 3 రకాలు ఉంటాయి అర్థమవుతుంది కదా. ఈ సమాధాన బలిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి కృతజ్ఞత అర్పణ, రెండోది మొక్కుబడి, మూడోది స్వేచ్ఛార్పణ అర్థమవుతుంది కదా. మొదటిది కృతజ్ఞత అర్పణ, రెండోది మొక్కుబడి, మూడోది స్వేచ్ఛార్పణ. కృతజ్ఞత అంటే ఏంటంటే సమాధాన బలి చేసినప్పుడు కృతజ్ఞత అర్పణ అంటే దేవుడు నాకు ఏదైతే మేలు చేసాడో దానిని కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు నా పట్ల ఇంత మేలు చేశాడని దేవుడికి ఇష్టపూర్వకంగా వచ్చి కృతజ్ఞత అర్పణ దేవుడికి చెల్లించడం. ఎవరు చేస్తారు అని అంటే పాత నిబంధనలు అనేకమైన వ్యక్తులు చేశారు, అనేకమైన రెఫరెన్స్ ఉంటాయి. కానీ మీకు ఒకవేళ ఉపయోగపడడానికి ఎవరు చేశారని చెప్పుకోవడానికి దావీదు గారు చేశారు. ఎక్కడ చేశారు ఒకసారి చూద్దామా. కీర్తనలు రాసిన గ్రంథము 116వ అధ్యాయము 16వ వచనం. దావీదు గారు రాసిన 116వ కీర్తన 16వ వచనం. యెహోవా చదువు. నీ సేవకురాలి కుమారునైన నేను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించుదును, యెహోవా నామమున ప్రార్థన చేసేదును అని దావీదు గారు చెప్తున్నాడు. కృతజ్ఞత అంటే నీవు నాకు మేలు చేసావు, నీ సేవకుడైన నాకు, నీ సేవకురాలి కుమార్తెనైన నాకు నువ్వు మేలు చేసావు కనుక నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పిస్తున్నాను అని దావీదు గారు. అలాగే సొలొమోను గారు కూడా అర్పించారు. సొలొమోను గారి గురించి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 63 నుంచి 65 వచనాలు చదువుకుంటే సొలొమోను గారు అర్పించినట్టు మనకి కనపడుతుంది. రెండవదిగా మనం ఏం మాట్లాడుకున్నాం, సమాధానంలో 3 ఉన్నాం. అర్థమవుతుందా? వాతావరణం చల్లగా నిద్రస్తుందా లేదు కదా.
అర్పణలు, ఒకటి కృతజ్ఞత అర్పణ, రెండోది మొక్కుబడి, మూడోది స్వేచ్ఛార్పణ. మొక్కుబడి అనే విషయానికి వస్తే మొక్కుబడి ఎవరు చేస్తున్నారంటే ఈ గ్రంథంలో అనేక మంది మొక్కుబడి చేస్తున్నారు, కానీ మనకి అందరికీ సుపరిచితమైన ఒక మొక్కుబడి ఉంది. అది ఎవరు అంటే హన్నా గారు చేసుకున్న మొక్కుబడి. నీవు నాకు కుమారుని ఇస్తే నేను నీకు నీ సేవ కొరకే, నీ మందిర సేవ కొరకే నా కుమారుని అర్పిస్తాను లేక ఇస్తాను అని దేవుడికి మాట ఇచ్చి మొక్కుబడి చేసుకున్న మాట. అలాగే యెఫ్తా గారు నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు చేయిస్తే నా ఇంటి నుండి ఎదురు పోసుకున్నది ఏదైనా కూడా నేను మీకు ఇస్తానని మొక్కుబడి చేసుకున్నట్టు కనపడుతుంది. ఇది మొక్కుబడికి సంబంధించిన దేవుడితో సమాధాన బలి. అయితే ఇంకోటి స్వేచ్ఛార్పణ. ఈ స్వేచ్ఛార్పణ అంటే ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి స్వేచ్ఛార్పణ ఏం చేశారంటే లూకా రాసిన సువార్తలో ఒక సందర్భం ఉన్నది. ఈ లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంటుంది. ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుప్రభు వారి యొక్క పాదాలని అద్దరితో పూసి తన పాదాలను తన వెంట్రుకతో తుడుస్తూ ఉంటుంది. అంటే ఇది స్వేచ్ఛార్పణ, ఎవరైనా చేయొచ్చు అనేది స్వేచ్ఛార్పణ. ఒకటి మొదలుగా ఏం చేసాం? కృతజ్ఞతార్పణ చూసాం, మొక్కుబడి చూసాం, స్వేచ్ఛార్పణ చూసాం. అయితే ఏ దేవుడు ఈ సమాధానాన్ని బలి కోరడానికి గల కారణం ఏంటంటే, ఈ సమాధానాన్ని బలి కోరడానికి ఏంటంటే మానవులు పాపం చేస్తూ దేవుడికి దూరం అవుతున్నారు కనుక మానవుడికి బదులుగా దేవుడు పాత నిబంధనలో ఏం చేశారంటే ఒక నిర్దోషమైన మేకనో దూడనో పొట్టనో ఆడదే కానీ మగదే కానీ వచ్చి బలి ఇవ్వాలని లేవికాండం 3వ అధ్యాయం మొత్తం చదివితే ఆ సమాధాన బలి ఎలా చేయాలనే ఒక పద్ధతిని దేవుడు చూపించాడు. అలాగే అదే లేవికాండం 7వ అధ్యాయం 11 నుంచి 38 వచనాల వరకు చదువుకుంటూ వస్తే ఏం చేశారంటే ఆ సమాధాన బలి ఎన్ని రోజులు తినాలి, ఎక్కడ తినాలి, ఎవరు తినాలి, ఎలా తినాలనే ఒక పద్ధతిని దేవుడు రాసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు సమాధాన బలిలో మనకి కనబడుతున్నది ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా పాత నిబంధనలో ఇశ్రాయేలు సమాజం ఈ 2026 సంవత్సరంలో ప్రపంచ మానవులందరూ కూడా దేవుడికి పాపం చేస్తూ దేవుడితో సమాధాన పడలేక దేవుడికి ఎలా మారుతున్నారని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకున్న ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునిలో అతిశయపడుచున్నాము. ఆయన ద్వారే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని అంటున్నారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తారంటే మానవులు ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్న మానవులందరూ ఎలా ఉన్నారు దేవుడి దృష్టి కంటే దేవుడికి పాపం చేసి ఎలా అయిపోయారంటే శత్రువులుగా మారిపోయారు అంటున్నారు. అర్థమవుతుంది కదా? దేవుడికి మానవులు ఎలా మారిపోయారంటే శత్రువులుగా మారిపోయారు. శత్రువులుగా మారి మానవ సమాజాన్ని దేవుడు సమాధానపరచగలడా? శత్రువుడు దేవుడు ఏమైనా క్షమించడానికి ఇష్టపడతాడా? లేక దేవుడికి శత్రుత్వం అన్నది ఏదో వ్యక్తిగతమైనది కాదు, కానీ దేవుడి పరిశుద్ధతకు భంగం పరిచేది, దేవుడి పరిశుద్ధతకు ఆటంకం తెచ్చేది ఆ శత్రుత్వాన్ని దేవుడితో సమాధాన పడలేక మానవుడు దేవుడికి దినదినము శత్రువుగా మారిపోతున్నాడు. పాత నిబంధనలో దేవుడితో సమాధాన పడండి రా అని అనేకమైన బలులు విధానాలు చెబుతుంటే ఏటేటా అర్పిస్తూ ఏం చేస్తారంటే దేవుడితో సమాధాన పడుతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. దేవుడితో సమాధాన పడుతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. దేవుడితో సమాధాన పడుతున్నారు, పాపంలో కలిసిపోతున్నారు. కనుక దేవుడికి శాశ్వతమైన సమాధానం కలిగా లేక ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ఏటేటా బలులు ఇస్తూనే దేవుడికి దూరం అయిపోతున్నారు. ఎలా చూడు ఎలా మారిపోయారంటే ఈ ప్రపంచ మానవులందరూ కూడా పాపం చేసి ఎలా మారిపోయారంటే దేవుడికి శత్రువులుగా మారిపోయారు. ఈ శత్రువులుగా మారిపోయి ఈ దేవుడి సమాజం, దేవుడు నిర్మించిన, దేవుడు సృష్టించిన మానవులందరినీ దేవుడు తాను లోకమైన పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన లోకం పరిశుద్ధం కనుక ఆ లోకానికి చేరవలసిన వారందరూ పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు ఏం చేశాడంటే ఈ పొట్టల యొక్క రక్తం కానీ, మేకల రక్తం కానీ, ఎద్దుల రక్తం కానీ, కోడి రక్తం కానీ, మనిషి
ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఆయన ప్రాణ త్యాగాన్ని ప్రతి మనిషి పాపములను తీసివేయడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. అయితే ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఈ ప్రాణ త్యాగాన్ని మనము నేటి క్రైస్తవ సమాజం తెలిసి ఉంటూ కూడా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామంటే అలాగే పాపము చేస్తూ ఉన్నాం. మనము పెట్టుకున్నది శత్రుత్వం పెట్టుకున్నది ఎవరితో అంటే సాక్షాత్తు దేవుడితోనే. మనుషులతో శత్రుత్వాన్ని పెంచుకుంటే ఆయన ఒక రోజు ఆయన సమయం వచ్చినప్పుడు ఒక రోజు దెబ్బతీయచ్చు, లేకపోతే ఒకవేళ మన ఇబ్బంది పెట్టచ్చు, హింస చేయొచ్చు, అక్కడ ఎక్కువ అయితే ప్రాణాలు తీయచ్చు. అంతకు మించి ఆయన మనకు శత్రువుగా ఉన్న వారు ఏం చేయరు. అయితే దేవుడితోనే మన శత్రుత్వాన్ని, దేవుడే మనకి శత్రువు అయితే మనల్ని కాపాడే నాది దేవుడు, మనల్ని ఆదుకునే నాది దేవుడు, దేవుడే మనకి శత్రువు అయితే మన నిత్యత్వాన్ని నరకాన్ని మనం విడిచిపెట్టే ఆ లోకం నుండి పడుతున్న యాతనలను, ఆ లోకంలో పడుతున్న బాధలను, ఆ లోకంలో పడుతున్న ఇబ్బందుల నుంచి మనల్ని ఆదుకునే నాది దేవుడు అర్థమవుతుంది కదా. దేవుడే తన సమాధాన స్థితికి పొందుకోవాలని మానవులతో దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజీ చేసుకున్నాడు, సంధి చేసుకున్నాడు. ఎలా సంధి చేసుకున్నాడంటే ఈ మేకల యొక్క రక్తం కానీ, పొట్టేల యొక్క రక్తం కానీ, గోడల యొక్క రక్తం కానీ మనిషిని ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధపరచబడలేదని నీతివంతుడైన పరిశుద్ధుడైన దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని స్వయంగా ఈ లోకానికి పంపించి ప్రతి మనిషి పాపములు ఏం చేశాడంటే ఆయనకి మోపి చేశాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం అంటే ఏంటి, లేక ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సమాధానం కలిగి చేస్తున్నప్పుడు మీరు ఆ పశువు యొక్క తల మీద మీ చేతులు ఉంచాలి అని చెప్పాడు. చెప్పలేదు ఒకసారి చదువు. లేవికాండము 3వ అధ్యాయం చదువు. లేవికాండము 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తాను అర్పించిన దాని తల మీద తన తెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దాన్ని వధించాలి అంటున్నాడు. ఏం చేయాలంటే ఎవరైతే సమాధాన బలిని తీసుకుని వస్తున్నారో అది ఏదైనా కానీ గోరైన మేకైనా ఏదైనా తీసుకొస్తే మీరు సమాధాన బలి పశువుని తీసుకొచ్చినప్పుడు ఆ దేవుని యొక్క గుడారంలో ప్రత్యక్ష గుడారం మీద తీసుకుని వచ్చినప్పుడు మీ పాపములను, మనుషుల యొక్క పాపములు, ఇశ్రాయేలు యొక్క పాపములు, ఎవరైతే సమాధాన బలిని అర్పించడానికి వస్తున్నారో వారి పాపములు ఏం చేయాలంటే దేవా ఇదిగో నా పాపములన్నీ ఒప్పుకొని దీని మీద మోపుతున్నాడు, నాకు బదులుగా ఇది చనిపోతుందని సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఆ పరిశుద్ధమైన నిష్కళంకమైన ఆ వధువు పశువు, బలి పశువు ఏమైందంటే ఒక సంవత్సరం వరకు లేక ఒక సంవత్సరం అంతా చేసిన బలిని లేక సంవత్సరం అంతా చేసిన పాపం తుడిచేసేది. అయితే మనిషి ప్రతినిత్యం పాపం చేస్తూ దేవుడు దూరమవుతున్న ఈ తరుణంలో దేవుడు శాశ్వతంగా మనతో సంధి చేయాలని, దేవుడు శాశ్వతంగా సమాధాన పడాలని పరిశుద్ధుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపిస్తే ఆ యేసు ప్రభు వారి ఆ జనాంగమైన ఈ క్రైస్తవ సమాజం కూడా ఎలా అయిందంటే దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి పంపాడని వాస్తవం ఎరిగి కూడా ఆయన రక్తంలో ప్రతి పాపము కడగబడుతుందని తెలిసి కూడా ఏం చేశారంటే ఆ పాపాలను దేవుని యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుకుండా అలాగే పాపములో కూడా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అర్థమవుతుంది కదా. దేవుడి సమాధానం పడాలని యేసు ప్రభువును పంపిస్తే యేసు ప్రభువే నా రక్షకుడని పాటలు పాడుతున్నా, యేసు ప్రభువే నా దేవుడిని పాటలు పాడుతున్నా, యేసు ప్రభువే నా రక్షకుడు, నా విమోచకుడు, నా ఆదరణకర్తని పాటలు పాడుతున్నామే. కానీ ఆ యేసు ప్రభు వల్లే మనకి నిత్య రక్షణ ఉంది. మన పాపంలో కడిగి వేయబడుతున్న ఏకైక పరిశుద్ధమైన రక్తం ప్రపంచంలో యేసు ప్రభు రక్తం తప్ప ఇంకేది లేదని వాస్తవం ఎదిగి కూడా మళ్ళీ పాపం వైపు బ్రతుకుతూ ఉన్నాం, పాపంలో రుచిస్తూ బ్రతుకుతున్నాం. ఇలా పాపం వైపు రుచిస్తూ పాపం వైపు బ్రతుకుతూ ఉంటే మనం ఏమవుతున్నామంటే దేవుడికి సాక్షాత్తుగా శత్రువులు అవుతున్నాం. దేవుడికి మనం సాక్షాత్తుగా శత్రువులు అయితే దేవుడే మనకు శత్రువు అయితే దేవుడు ఉగ్రత నుండి మనల్ని కాపాడే నాథుడు ఎవరున్నారు, దేవుడు ఆ ఉగ్రత నుండి మనల్ని కాపాడే రక్షకుడు ఎవరున్నారు. యేసు ప్రభు వారి రక్తమే నీకు నాకు అందరికీ అనుకూలంగా ప్రపంచ మానవులందరికీ అనుకూలంగా దేవుడు మన మధ్యన ఉంచితే ఆ రక్తంలో పాపంలో ఒప్పుకొని ఆ రక్తంలో కడగబడడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం? ఒకవేళ ఇష్టపడలేకపోతున్నా అంటే యేసు ప్రభు రక్తం నుండి కాపాడలేదని భ్రమపడుతున్నామేమో, యేసు ప్రభు రక్తం నుండి కాపాడలేదేమో, ఆ రక్తానికి అంత శక్తి లేదేమని ఆలోచన కలిగి ఉన్నా
గ్రహించలేకపోతున్నాం. ఒకవేళ కడుక్కున్నామని అంటే కడుక్కున్న తర్వాత కూడా ఎందుకు మనం లోకం వైపు ఆకర్షింపబడుతున్నాం, ఎందుకు లోకం వైపు చూస్తున్నాం, ఎందుకు లోకం వైపు పాపపు మొక్కలో మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం? ఇక్కడ దేవుని సన్నిధానికి దూరం అవ్వట్లేదు, ఇక్కడ పాపానికి దూరం అవ్వట్లేదు, ఇక్కడ పాపానికి దగ్గర దూరం అవ్వట్లేదు, ఇక్కడ దేవుని సన్నిధానికి దూరం అవ్వట్లేదు. మన క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే పాపాన్ని ఆశ్రయించుకోవట్లేదు, దేవుడిని కూడా ఆశ్రయించుకోవట్లేదు. కానీ క్రైస్తవ సమాజం వాస్తవం ఏంటంటే మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో అప్పుడు దేవుని మనము అసహించుకుంటున్నాం అన్నదే అర్థం. దేవుడు నన్ను కాపాడలేడు, దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నన్ను మార్చలేడు, దేవుడు నన్ను కాపాడలేడు భ్రమలో దేవుడినే ఆశ్రయించుకునే స్థితికి మానవులు మనం మానవ స్వభావం పాప స్వభావం ధరించుకున్న వారు ఉంటున్నాం. అర్థమవుతుందా పిల్లలు? దేవుడు మనలో సమాధాన పరచబడాలనే తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని మన మధ్యకి పంపించి ఆ 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవుల పాప ప్రక్షాళన కొరకు ఆయన సంధి చేసుకున్నాడు. ఆయన యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, పాత నిబంధనలో మీ పాపాల నిమిత్తము బలిపశువుని చేత వచ్చితే మీ పాపాలను మోసుకుని చచ్చిపోతుంది కదా. అయితే నేనేం చెప్తున్నానంటే, సమస్త ప్రజలారా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నానంటే ప్రయాసం అన్నది కష్టం కాదు. ప్రయాసపడి భారం మోస్తున్నదంటే ప్రపంచ మానవులందరూ భారం కలిగింది అంటే పాపంకు మించిన భారం ఈ లోకంలో ఇంకేది లేదు. ఆ భారాన్ని తీసివేయడానికి నేను వచ్చాను, మీరు నా యొద్దకు రండి అని అంటున్నాను. అంటే క్రైస్తవులకి లోక మానవులకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన నమ్ముకుంటే చాలు మనకు ఉచితమైన కృప వలన రక్షణ పొందుతున్నాం, ఉచితమైన విశ్వాసం వలన మనం రక్షణ పొందుకుంటున్నామని దేవుడు పిలుపునిస్తే ఆ యొక్క ప్రయాసపడి పాప భారాలను మోసుకునే ఈ క్రైస్తవ సమాజం మానవ సమాజం దేవుని ఎదుగు రాలేకపోతుంది. బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చిన సాక్ష్యం అంటే లోక పాపాలను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తు చూడండి అని చెప్తే ఆ లోక పాపాలను మోసుకొని పోయాడని పాటలు పాడుతున్నాం, లోక పాపాలను మోసుకొని పోయాడని ఆరాధిస్తున్నాం. కానీ ఆ లోక పాపంలో ఆ లోకంలో నేను నా పాపాలను మోసుకోవడానికి కూడా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం శిలువలో క్రూరంగా హింసింపబడ్డాడు, శ్రమ పొందాడు, నలగొట్టబడ్డాడు, ఆ కొరడాలతో దెబ్బలు తిన్నాడు, ఉపవాసం ఉంటే కొరడాలతో దెబ్బలు పడి చిత్రహింసలకు గురైన కూడా నన్ను రక్షించాలన్న తప్పును కలిగి ఉన్నాడన్న వాస్తవాన్ని గ్రహించలేక క్రైస్తవ సమాజం ఆయన గురించి పాటలు మాత్రమే పాడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు ఉచితంగా ఏ బలి ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనకు ఉచితంగా తన కృపను అనుగ్రహించి నిత్యత్వాన్ని పొందుకోవడానికి పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు సమాధాన బలిగా దహన బలిగా నైవేద్య రూపంలో పాప పరిహారమైన బలిగా అపరాధ పాప పరిహారమైన బలిగా యేసు ప్రభు సమస్త కల్మషాలను మానవుగా అంటుకుని ఈ కల్మషాలను తీసివేసి మనుషులను పరిశుద్ధ పరచాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారి రక్తం వలన ప్రతి మానవుల పాపలు కడగబడితే ఆ పరిశుద్ధతను కాపాడుకోలేరు. కానీ ఆ పరిశుద్ధ పరచబడిన ఈ క్రైస్తవ సమాజం ఇంకా తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతుందామని ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ సహాయమే లేకుండా ఈ లోకంలో మానవుడైనా కూడా ఒక్క క్షణము కూడా పరిశుద్ధతను కాపాడుకోలేదు. అర్థమవుతుంది కదా? పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ లోకంలో ఒక్క క్షణం కూడా పరిశుద్ధతను కాపాడుకోలేదు. అందుకనే మనం నిరంతరం పరిశుద్ధంగా బ్రతకాలి అంటే యేసు వైపుకు చూస్తూ ఆయన ఇచ్చిన శ్రమ, ఆయన పొందిన గాయాలను మన పాపనే ఆ స్వస్థత కలిగిన తర్వాత ఆ పరిశుద్ధతను అంటుకట్టుకుని బ్రతకాలంటే అపోస్తుల బోధన సహవాసం రొట్టె విడిచిపోయిన ఎల్లకాలం నిరంతరం సంఘ సహవాసంలో ప్రార్థన కూడికలో దేవుని ఒక వాక్య పఠనంలో దేవుని వాక్యం వినే విషయంలో ప్రతి నిత్యము మనం దానిలో ఎదుగుతే మనలో పరిశుద్ధపరచడానికి శక్తి కలిగిన వాక్యం. ఈ వాక్యానికి దూరమైన మన పరిశుద్ధత సంపాదించుకోలేము, ఈ వాక్యానికి దూరమైన మన పరిశుద్ధతను కాపాడుకోలేము. ఎల్లకాలం పాపాన్ని అంటగట్టుకొని బ్రతుకుతున్న ఈ క్రైస్తవ సమాజమా లోక సమాజమా మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే మనకు ఏకైక మార్గం క్రీస్తు రక్తం అయితే ఆ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనము వాక్యానికి దగ్గర అవ్వాలి. వాక్యాన్ని ఎల్లకాలం చదువుతూ ఉండాలి, వాక్యం ఎల్లకాలం వింటూ ఉండాలి. వింటూ ఉంటే మన అనునిత్యం ఏమవుతుందంటే
మనలో పరిశుద్ధతను పెంపొందించుకున్న వారు మొత్తం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి, అనేకమైన లోక ఆచార విచారణలను, లోక సంబంధమైన పద్ధతులను మనం బ్రతుకుతూ ఉంటే మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే జారిపోతాం. ఒకవేళ జారిపోయే స్థితిలో కూడా మనం ఉంటే దేవునికి శత్రువులుగా మారుతున్నాం. దేవునికి శత్రువులుగా మారితే మన పరిస్థితి ఆ నిత్యత్వమైన నలుగురులోనే మనము యాత్ర పడాల్సి ఉంటుంది. కనుక దేవుని యొక్క శాశ్వతమైన బలిని మనం అంగీకరించాలి. ఆయన ఇచ్చే ఆ మహోన్నతమైన ఆ రక్షణ భాగ్యాన్ని మనం రుచించాలి అని అంటే క్రీస్తు రక్తం చేత మిమ్మల్ని కడగడానికి ఆయన వెళ్ళగల సిద్ధం. ఎందుకు మన పాపాలు ఒప్పుకొని ఆయన చెంత చేయాలనుకుంటున్నాం. ఇంకా ఆయన పాపంలో మన పాపాలు కడుక్కోకుండా అలాగే మందిరానికి వస్తున్నామేమో. ఆయన మన పాపాలు తీసివేయడానికి లోకానికి వచ్చాడని వాస్తవం గ్రహించిన తర్వాత కూడా ఆయనలో పాపాన్ని కడగకుండా ఇంకా పాటలు పాడుతున్నామేమో, ఇంకా మందిరానికి వస్తున్నామేమో, ఇంకా మందిర సేవ పరిచయం చేస్తున్నామేమో. యేసు ప్రభు వారి రక్తంలో పాప క్షమాపణ జరగకుండా మనకు దేవుని విషయంలో ఏది చేసినా కూడా అది వ్యర్థమవుతుంది ప్రియులారా. ఆ వ్యర్థం కాకూడదంటే మొట్టమొదటిగా మానవులందరూ చేయవలసిన ఏకైక మార్గం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము నీటి ద్వారా ఆత్మమూలంగా రక్షింపబడాలి. ఆ రక్షింపబడిన తర్వాత నీవు పాటలు పాడినా దేవుడు మెచ్చుకుంటాడు, వాక్యం చదివినా దేవుడు మెచ్చుకుంటాడు, వాక్యం ప్రకటించినా దేవుడు మెచ్చుకుంటాడు, సంఘ పరిచయం చేసినా కూడా దేవుడు మెచ్చుకుంటాడు. వాక్య పాపమే కడగకుండా మనము ఈ లోకానిలో అలాగే బ్రతుకుతూ మందిర సేవ కార్యక్రమాలు కానీ, పాటలు కార్యక్రమం కానీ, దేవుడి చిత్తానుసారంగా ఏ పని చేసినా కూడా అది మనకి ఫలము రాదు, అది వ్యర్థమవుతుంది. కనుక దేవుడితో సమాధానం పడడానికి ఇష్టపడతాం పిల్లల. ఎందుకు సమాధాన పడాలంటే మనుషులందరూ కూడా ఏం చేశారంటే పాపం చేసి దైవోక్రతకు పాత్రలవుతున్నాం. మనుషులందరూ పాపం చేసి దేవుడు ఉగ్రతకు పాత్రలవుతుంది. ఈ క్రైస్తవ సమాజాన్ని రక్షించడానికి పరిశుద్ధుడైన ఆ దేవుడు ఏం చేశాడు అంటే ఈ లోకానికి వచ్చి నీ పాపాలు, నా పాపాలు, మన మానవుల పాపాలు అందరూ తన భుజాల మీద మోసుకొని, ఆ ప్రాణ మీద మోసుకొని నీ నిమిత్తము నా నిమిత్తము ఏమైపోయాడంటే శాపగ్రస్తులుగా మారిపోయాడు. పాపమే లేని ఆయన మన వరకు పాపంగా ఎంచబడ్డాడు, పాపంగా చేయబడ్డాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ పాపం చేశాడని ఆయన శిలువ మరణం వేశారు, ఆయన ఏ తప్పులు చేశాడని శిలువ మరణానికి వేశాడు. అంటే ఏ పాపం లేదని ఆయన ఏం చేశాడంటే దేవుడు మన కొరకు మన అందరి పాపములు ఆయన మీద మోపి ఆయన్ని పాపిగా చేశాడు. మన నిమిత్తం ఆయన పాపిగా మారాడు, మన నిమిత్తం ఆయన శాపగ్రస్తుగా మారాడు, మన నిమిత్తం తన ఉన్నతమైన మహామహలోకమైన ఆ లోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు సాదాసీద మనిషిగా బ్రతుకుతూ మనకు తగిన సమాధాన యాజకుడిగా ఒక యాజక రూపమైన ఒక బలిని అర్పించి దేవుడికి నీకు నాకు ఉన్న మధ్య వ్యత్యాసాలు ఏం చేశాడంటే సమాధాన పరిచాడు. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే దేవుడు మనుషుల్ని కాపాడాలని, రక్షించాలని ఆశ కలిగి ఉంటే మానవుడికి దేవుడికి ఒక కారణం అడ్డొస్తుందని దేవుడు చెబుతున్నాడు. ఎక్కడ చూద్దాం ఒకసారి. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం పిల్లరా. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడేమో మనుషుల్ని సమాధానపరచాలి, మనుషులను రక్షించాలి, మనుషులు తాను లోకానికి తీసుకెళ్ళాలని దేవుడికి ఆశ కలిగి ఉంటే మానవులకి దేవుడికి మధ్య ఒకటి అడ్డస్థం, ఒక మధ్య గోడగా నిలబడుతుంది. ఆ దాన్ని తీసివేసుకుంటే దేవుడితో మనకి సమాధానం పరచబడుతుంది. ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 59 మొదటి నుంచి. రక్షింపనేరగా ఉన్నట్లు యెహోవా హస్తం కూర్చు కాలేదు, విననేరగా ఉన్నట్లు ఆయన చెవులు మందలు కాలేదు. మీ ద్వేషములను మీకును దేవుడికి అడ్డము వచ్చుచున్నవి. మీ పాపముల ఆయన ముఖమున మీరు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడికి నీకు నాకు సమాధానం ఎందుకు లేదు అంటే మన ద్వేషములే ఆయనకు అడ్డంగా వస్తున్నాయి, మన పాపములే ఆయనకు అడ్డంగా వస్తున్నాయి. మనం ప్రార్థన చేసే మన ప్రార్థన ప్రతిఫలం ఎందుకు రావట్లేదు, నేను చేసిన దానికి దేవుడు ఎందుకు స్పందించట్లేదు అంటే నీవు నేను ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నామేమో. ఈ పాపల బ్రతుకు వల్ల మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదేమో, మనం చేస్తున్న దేవుడు త్వరగా ఆలోచించుకొని ఉన్నాడేమో. అయితే దేవుడు నీకు నాకు సమాధానం ఇవ్వాలి అంటే, దేవుడు ముఖదర్శనం మనకు కలగాలంటే మొదటగా నీవు నాకు ఉన్న ద్వేషంతో కడిగి వేసుకోవాలి. ఆ పాపము దేవుడికి నీకు
చేసుకుంటే దేవుడు దాన్ని సమాధానపరిస్తే ఆ సమాధాన స్థితి నుండి మనల్ని కాపాడితే అప్పుడు దేవుడు నీకు నాకు సమాధాన స్థితి ఉంటే దేవుడు మనకు ఇచ్చిన జీవిత కాలం నుండి పరిశుద్ధత బ్రతికితే ఆయన ఉండే మహాలోకంలోని పరలోకానికి మనలను తీసుకెళ్తాడు. ఆయన కొరకు మనమందరం కూడా ఎలా బ్రతకాలి అంటే దేవుడి కొరకు మనమందరం పరిశుద్ధంగా బ్రతకాలి. కోరుకుంటున్నది దేవుడే. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే నేను పరిశుద్ధుడు కనుక నన్ను వెంబడించే ప్రజలు, నా స్వకీయ సంపాదమైన ప్రజలు, నేను కోరుకున్న నిబంధన ప్రజలు ఎలా ఉండాలంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేమని వాక్యం సెలవిస్తుంది. పాపం కడుక్కోకుండా దేవుని మందిరం ఆవరణలో ఉంటే మనకు ఉపయోగం లేదు. పాపమే కడుక్కోకుండా మనం ఏం చేసినా కూడా దేవుడు మనల్ని ఎన్నికలోనికి తీసుకోడు. దేవుడు క్షమాపణ పొందుకున్న తర్వాత మనం ఏది చేసినా దేవుడికి ఘనముగా కనబడుతుంది, నా ఘనముగా ఎంచబడుతుంది. కనుక ప్రియమైన క్రైస్తవ సమాజంలో మనమందరము మొదటగా చేయవలసిన క్రియ ఏంటంటే ఆయన యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నా నీతి కొరకు రాజ్యం కొరకు మీరు మొదట వెతకండి, తర్వాత మీకు ఏం కావాలో అన్ని ఇస్తారంటే ఆ నీతి కొరకు రాజ్యం కొరకు వెతకాలంటే మొదట ఏం చేయాలంటే మనము పాప క్షమాపణ బాప్తిజం తీసుకోవాలి. ఆ బాప్తిజం సూచన ఏంటంటే దేవుడితో సమాధాన పడ్డాము, దేవుడితో సమాధాన పరచబడ్డాము అన్నానికి ఒక రుజువు తీసుకున్న తర్వాత ఆ పంచభూత సాక్ష్యాలుగా మనం దేవుడికి సమాధాన పరచబడినప్పుడు ఆయన నీతి కొరకు ఆయన రాజ్య తవకంలో ఆ రాజ్య యొక్క ఆ స్థితిగతుల్లో మనం పాటుపడితే ఆయన మనం ఏం కోరుకున్నా మనకి అనుగ్రహిస్తుంది. కనుక దేవుడితో శత్రుత్వాన్ని పెంచుకోవద్దండి. దేవుడితో శత్రుత్వాన్ని పెంచుకోవడం మనకు దొరికే ప్రతిఫలం ఏంటంటే నిత్యత్వమైన నరకమే. ఆ నిత్యత్వమైన పరలోకంలో మనం బ్రతకాలంటే దేవుడు కోరుకున్నట్టు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ పరిశుద్ధంగా బ్రతికితే తప్ప మనకి నీకు నాకు పరిశుద్ధత అంటపడదు, లేదా నీకు నాకు పరిశుద్ధత రాదు. పిల్లలు ఆ పరిశుద్ధతను అనుగ్రహించబడి ఏకైక నాదుడు ఈ లోకంలో మనకి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా మనం రక్షింపలేదు. ఈ ప్రపంచంలో ఏది కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చబడలేదు. ఏది కూడా మన పాపంలో తుడిచివేయబడలేదు. ఏది కూడా మనలో దేవుడి ఎదుట నిర్దోషంగా మార్చబడలేదు. మన క్రియలు మార్చలేవు, మన దాన ధర్మాలు మార్చలేవు. మనం ఏం చేసినా కూడా ఎంత మంచి పని చేసినా కూడా దేవుడి దృష్టికి మనము నీతిమంతులు ఎంచబడదు. మొదటిగా దేవుడు యేసుప్రభు రక్తంలో మనం కడగబడాలి. ఆ కడగబడిన తర్వాతనే మనం దేవుడితో సమాధాన పరచబడిన తర్వాతే దేవుడి కొరకు మనం ఏదైనా చేయడానికి ఇష్టపడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ఇంకా లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాం? హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే దేవుడిచ్చే మహోన్నతమైన రక్షణ ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తుంటే మనం ఉగ్రత నుండి ఎలా తప్పించబడతామనే ప్రశ్న అడుగుతున్నాడు. దేవుని రక్ష ప్రణాళికను మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆయనతో సమాధాన పడలేక మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. దేవుడితో సమాధాన స్థితి లేకుంటే దేవుడితో మనకు ఉన్న వైద్యము ఆ శత్రుత్వాన్ని దేవుడు మనలో మరణమే నీకు నాకు సంభవిస్తే ఆ మరణ సంభవించిన తర్వాత దేవుడు అక్కడ మనకు నిత్యాగ్నిలో పడవేస్తుంది. కనుక ఆ నిత్యమైన అగ్నిగుండంలో మనం పడకూడదంటే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలని ఇష్టపూర్వకంగా పాప క్షమాపణ బాప్తిజం తీసుకుని క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారు. చేర్చబడిన వారు ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వారు ఇంకా దగ్గర అవుతూ, వాక్యానికి ఇంకా దగ్గర అవుతూ, దేవుని ప్రేమకు ఇంకా రుచి చూస్తూ ఆయన వాక్సల్యతను ఆయన సన్నిధి ఆవరణలో ప్రతి నిత్యము పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు పురుకొల్పుకుంటే దేవుని మరింత దగ్గరగా అవుతాయి, పరిశుద్ధతను సంపాదించుకుంటే సాధ్యమవుతుంది. కనుక అలాంటి పరిశుద్ధతను మనము అందరూ కాపాడుకోవాలంటే మనకి ఏకైక మార్గం వాక్యం లేకుండా మనం పరిశుద్ధపరచబడలేదు. వాక్యం లేకుండా మనకి ఏది మనల్ని నీతిమంతులుగా తీసుకోవాలి. ప్రతి దానికి సువార్తే పరిష్కారం. సువార్తలే మనకి నిరీక్షణ ఉంది. సువార్తే మనల్ని కాపాడుతుంది. సువార్తే మనల్ని రక్షిస్తుంది. ఆ సువార్తను మనము నిర్లక్ష్యం చేయకూడదని ప్రభువు వాక్యం ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తుంది. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ ప్రభుపేట శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అధికారికి సంఘ ప్రజలందరికీ పేరు వందనాలు తెలియజేస్తూ మాట్లాడుతుంది.